డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 48 సంవత్సరాలు. తనకు సంవత్సరం క్రితం ఫైబ్రాయిడ్స్ వలన గర్భసంచి తొలగించారు. అయితే ఈ మధ్య మా అమ్మకు చెమటలు బాగా పడుతున్నాయి. గుండెలో దడ ఏమీ లేదు. థైరాయిడ్ అలాగే 2D ఎకో పరీక్ష నార్మల్గానే ఉందన్నారు. అయినా మా అమ్మకు ఇలా చెమటలు పట్టడానికి వేరే ఇతర అనారోగ్య సమస్యలు అయి ఉండొచ్చా? ఇప్పుడు మా అమ్మగారి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 48 ఇయర్స్ ఏజ్లో జనరల్గా హార్మోన్స్ అనేది మార్పు జరుగుద్ది. అంటే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి మనం గమనించుకోవాలి ఆ ఏజ్ రిలేటెడ్గా. అలాగే రీసెంట్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో విటమిన్ లోపాలు చాలా ఫ్రీక్వెంట్గా అనిపిస్తున్నాయి. మీరు థైరాయిడ్ చేయించారు, ఓకే ఫైన్, బట్ మిగతా విటమిన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ వైటమిన్ డి అండ్ వైటమిన్ B12. అమ్మగారి వయసు 48 ఇయర్స్ కాబట్టి కాల్షియం లోపం కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ అనలిటికల్గా అనాలిసిస్ చేసుకొని పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఏమన్నా అయిందొచ్చా అంటే ఇంకొక హిస్టరీ ఆర్ ఎగ్జామినేషన్ ఆర్ గైనకాలజిస్ట్ రివ్యూ చేస్తే మనకి దీనికి ఈజీగా ఆన్సర్ దొరికేదానికి